హెడర్కి ఏముంటుంది? టీహెచ్ ఉంటుంది. నేను ఇక్కడ కోర్టులో నేను టీహెచ్ పెట్టలే కదా, టీడీ బేస్ మీద వెళ్తున్నా. టీడీ బేస్ మీద వెళ్తున్నా కాబట్టి హెడర్ కౌంట్ అవుతుంది. అదే నువ్వు రో బేస్ మీద వెళ్ళావనుకో, రో బేస్ మీద వెళ్తే నీకు హెడర్ కౌంట్ అవుతుంది. అర్థమైందా? మీకు అర్థమైందా అమ్మాయి క్వశ్చన్? మీకు అర్థమైందా? యా. అంటే రో బేస్ వెళ్తున్నావు కాబట్టి హెడర్ కూడా కౌంట్ అవుతుంది. అదే నువ్వు కాలం నువ్వు డేటా బేస్ వెళ్తున్నావు కాబట్టి అంటే హెడర్ కౌంట్ అవుతుంది. ఎందుకంటే నేను టీడీ ఇచ్చా. టీడీ అంటే ఏంటి? నెక్స్ట్ టేబుల్ డేటా, టేబుల్ హెడర్ కాదు. సో అందుకని హెడర్ కౌంట్ అవుతుంది. అందుకని నీకు ఈ వాల్యూ మారిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఏం చేయాలి? ఐ హ్యావ్ టు వెరిఫై. ఎస్. ఎలా వెరిఫై చేస్తాం? దెన్ మళ్ళీ ఓకే ఎలిమెంట్ ఓకే ఇక్కడ ఏం వెరిఫై చేస్తున్నాం? ప్రైస్ వెరిఫై చేస్తున్నాం కదా. దాన్ని ఏం చేయాలి? ఈవన్ డాట్ మళ్ళీ టెక్స్ట్. ఎస్ ఆర్ నో? టెక్స్ట్ మెథడ్ పెట్టుకున్నాం. దాన్ని ఒక వేరియబుల్లో పెట్టుకోవాలా? కొన్ని ఒక పని చేద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ ప్రైస్ అని పెడతాం. ఓకేనా? ప్రైస్ అనే వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను అప్పుడు? ఈవెన్ బదులు ప్రైస్ పెడతాం. ఓకే, ప్రైస్ డాట్ టెక్స్ట్. ఆ ప్రైస్ అనే వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తున్నాను నేను? ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. ఇక్కడ ఏం పెడదాం? టెక్స్ట్ అని పెడదాం. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ టెక్స్ట్ వాడేసాం కదా. కొన్ని టీని పెట్టుకుంటాం. ఓకే, సో ప్రైస్ వేర్ టీ అంటే ఈ ప్రైస్ ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా? టీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. నౌ ఐ హావ్ టు వెరిఫై ద ప్రైస్. ఆ టెక్స్ట్ లో 500 అనేది ఉందా లేదా వెరిఫై చేయాలి. ఇఫ్ అవసరం లేదు ఇప్పుడు. అంటే ఇక మనం ఏం చేసాము? డైరెక్ట్ గా వాల్యూ సెలెక్ట్ చేసేసాం. ఇది ప్రైస్ అనే వాల్యూ సెలెక్ట్ చేసేసాం 500 ని. ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడు, ఏ వాల్యూ సెలెక్ట్ చేసావు? డైరెక్ట్ గా ప్రైస్ అనే వాల్యూ సెలెక్ట్ చేసేసావు. ఆ ప్రైస్ 500 అనేది ఈక్వల్ గా ఉందా లేదా వెరిఫై చేయాలి. అమౌంట్ 500 ఉందా లేదా వెరిఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తాం మేము? ఇక్కడ ఎక్స్పెక్ట్ అని ఒక కమాండ్ ఉంది. ఏముంది? ఎక్స్పెక్ట్ ఆఫ్ టీ. ఎక్స్పెక్ట్ ఆఫ్ టీ. టీలో ఏముంది? ఇప్పుడు ఏముంది? ప్రైస్ లో ఏముంది? వాల్యూ 500 ఉంది. ఓకే, 2 డాట్ ఈక్వల్స్ 2 డాట్ ఇది ఎక్కడ? 2 డాట్ స్ట్రింగ్ వచ్చిందా? ఓకే, 2 డాట్ ఈక్వల్స్ మళ్ళీ ఏది వచ్చిందండి? యా, 2 డాట్ ఈక్వల్ ఓకే 500. అంటే ఇది దీస్ మై ఎక్స్పెక్టెడ్. ఎస్ ఆర్ నో? ఒకవేళ ఇది కనుక ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్కి మ్యాచ్ అయితే ఆ టెస్ట్ కేస్ మ్యాచ్ అయినట్టే. ఓకే, దిస్ మై ఎక్స్పెక్టెడ్ కదా. ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ షుడ్ బి మ్యాచ్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ మనం దేంట్లో స్టోర్ చేసుకున్నాం? వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇది నేను మాన్యువల్గా ఇచ్చా. ఓకే, ఇది ఏమి ఇచ్చాను? మాన్యువల్గా ఇచ్చా. సపోజ్ ఇక్కడ 500 కాబట్టి 600 ఏమవుతుంది? 600 ఏమవుతుంది? ఎందుకు? ఎక్స్పెక్టెడ్ 600, నాకు 500 ఉండాలి, బట్ యాక్చువల్గా ఎంత ఉంది? 600 ఉంది. అదేమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అదే కనుక ఇక్కడ 500 ఇస్తే పాస్ అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ బోత్ ఆర్ మ్యాచ్. ఓకే, ఇక్కడ నేను కండిషన్ వెరిఫై చేయట్లే. నేను డైరెక్ట్గా ఆ టేబుల్లో ఉన్న 500 అనేది తెచ్చేసుకున్నా. కాబట్టి నేను ఇక్కడ కండిషన్ ఏం పెట్టుకోలేదు, ఇఫ్ కండిషన్ ఏం వాడలేదు. ఇక్కడ జస్ట్ యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ని వెరిఫై చేస్తున్నా. కానీ ఇక్కడ నేనేంటి? రో బేసిస్ మీద వెళ్తున్నా.
ఆ రోలో నాకు సందీప్ అనేవాడు ఒక ఆ రోలో నేను ఏం చేశాను, ఉన్న వాల్యూని మొత్తం ఒక టెక్స్ట్లో పెట్టుకున్నాను. ఆ టెక్స్ట్లో నాకు 4 వాల్యూస్ ఉన్నాయి. ఆ 4 వాల్యూస్లో లర్న్ జావా అనేది ఉందా లేదని వెరిఫై చేశాను. అవునా కదా? ఆ టేబుల్ ఎందుకంటే ఉంది నాకు 4 అంటే 1 2 3 4 ఉంది. ఆ 4లో నాకు లర్న్ జావా అనేది ఉందా లేదా వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత ప్రైస్ అనే లిస్ట్లో 500 ఉందా లేదని వెరిఫై చేస్తున్నాను. అందుకని నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. కానీ నాకు ఇక్కడ ఏం అవసరం లేదు. ఎందుకు? నేను డైరెక్ట్గా ఇక్కడ 500 వాల్యూని పిక్ చేసేసాను. ఈ రాసిన కోడ్ ప్రకారము నాకు ఏమైపోయింది, డైరెక్ట్గా 500 వాల్యూ వచ్చేసింది. 500 వాల్యూ వచ్చేసింది. ఓకే, ఎలా వచ్చింది సార్ మీరు అడగచ్చు. సార్ నేను ఇక్కడ మీరు రాసింది ఓన్లీ డేటా, అంటే ఇక్కడ ఈ టేబుల్ ఉన్న డేటాలో 500 కరెక్ట్గా ఎలా సెలెక్ట్ అయింది? ఎలా సెలెక్ట్ అయింది అంటే మనము ఈ కండిషన్ ఎక్కడ రాసాము, దీని లోపల రాసాం. దీని లోపల ఈ కండిషన్ రాసాం. అంటే ఫస్ట్ ఏం సెలెక్ట్ అయింది? రో. ఫస్ట్ ఏం సెలెక్ట్ అయింది? రో సెలెక్ట్ అయింది. తర్వాత కాలం సెలెక్ట్ అయింది. రో కాలం సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఆ వాల్యూ అనేది పర్ఫెక్ట్గా పిక్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఇది రో కదా, ఇది రో. ఎస్ ఆర్ నో? ఈ రోలో నేను ఈ కాలం తీసేసుకున్నా అంటే నాకు రో కాలం మ్యాచ్ అయిపోయింది. నాకు ఈ రోలో నాకు ప్రైస్లో 500 మ్యాచ్ అయిపోయింది. అందుకని నాకు ఇక్కడ డైరెక్ట్గా నీకు 500 సెలెక్ట్ అయిపోయింది. ఈ కోడ్, ఈ రాసుకున్న కోడ్ ప్రకారము నేను ఫస్ట్ రో సెలెక్ట్ చేసేసుకున్నాను. తర్వాత కాలానికి రాసుకున్నా కోడ్. సో రో కాలం మ్యాచ్ అయిపోయింది కదా, ఏ వాల్యూ రెండిట్లో ఏది మ్యాచ్ అయింది? సింక్ అయింది. 500 సింక్ అయింది. అందుకని నాకు 500 నాకు హైలైట్ అయింది. నాకు మళ్ళీ ఇఫ్ కండిషన్ ఎందుకు? ఇఫ్ కండిషన్ అవసరం లేదు కదా నాకు ఇంకా. అందుకని అక్కడ ఇఫ్ కండిషన్ రాసుకోలేదు. ఆర్ అండర్స్టూడ్? అర్థమైందా? ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. సెకండ్ టెస్ట్ కేస్ ఆల్సో పాస్. సో ఎలా వెరిఫై నేను చూద్దాం. సెకండ్ టెస్ట్ కేసులో ఐ ఓపెన్ ద యూఆర్ఎల్. ఓకే, ఏం సెలెక్ట్ చేసుకున్నా? టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా. టేబుల్లో నాకు ఎన్ని వాల్యూస్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ నాకు 2 ఎలిమెంట్స్ వద్దు. ఇక్కడ పక్కన చూడండి స్క్రీన్ షాట్స్. 2 సెలెక్ట్ అయినాయి. నాకు చూసే ఈ 2లో నాకు ఏది కావాలా? ఫస్ట్ ఎలిమెంట్ కావాలా. ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఏమి ఇచ్చాను నేను ఇక్కడ? ఈక్యూ ఆఫ్ 0 ఇచ్చా. తర్వాత ఏం చేశాను? ఈక్యూ ఆఫ్ 0లో నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. కానీ నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? 500. దానికోసం నేను ఏం చేశా? ఇది పేరెంట్ కదా, సారీ ఇది పేరెంట్ కదా. సో ఈ రోలో నాకు కావాల్సిన డేటా ఏంటి? చైల్డ్ ఏంటి? టేబుల్ డేటాలో చైల్డ్ 4. అక్కడ ఏమొచ్చింది? అక్కడ చైల్డ్ 4లో ఇవన్నీ వచ్చాయి. ఎన్ని వచ్చాయి? మల్టిపుల్ ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. కానీ నాకు 11లో ఏది కావాలా? ఈక్యూ ఆఫ్ 1. ఈక్యూ ఆఫ్ 1 వచ్చిందా? సెలెక్ట్ అయితే డేటా వాల్యూ అయిందా? అంటే ఈ 4 ఎలిమెంట్స్లో నేను ఏ వాల్యూ తెచ్చుకున్నా? డైరెక్ట్గా ఈక్యూ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఇండెక్స్ తెచ్చుకున్నా. నాకు డైరెక్ట్గా 500 వాల్యూ వచ్చేసింది. దాన్ని నేను ఏం చేశాను? అసర్షన్ చేశాను. అసర్షన్లో 500 మ్యాచ్ అయింది అంతే. అర్థమైందా? ఫస్ట్ టెస్ట్ కేసులోనేమో నేను రోని గెట్ చేసుకున్నా. రోని గెట్ చేసుకున్నప్పుడు అన్ని రోజు సెలెక్ట్ అయినాయి. కానీ నాకు అన్ని రోజు అవసరమా? అన్ని రోజు అవసరం లే. ఈ అన్ని రోజుల్లో లర్న్ జావా అనేది టెస్ట్ డేటాలో లర్న్ జావా అనేది ఎక్కడ ఉందో దాన్ని మాత్రమే వెరిఫై చేయమన్నా. టెస్ట్ కేసు పాస్ అయింది. ఓకేనా? అంటే ఇన్ని రోజుల్లో నాకేముంది? లర్న్ జావా వెతుక్కుంటా పోయింది. ఆ అబ్బాయి క్వశ్చన్ అడిగాడు, సార్ ఒకవేళ లర్న్ జావా అనేది మల్టిపుల్ ఉంటే ఎట్లా అని అడిగాడు. లర్న్ జావా అనేది మల్టిపుల్ ఉంటే ఏం చేస్తాము? అప్పుడు దానికి ఏం చేస్తాము? ఇండెక్స్ బేస్ మీద వెళ్తాం. ఏం వెళ్తాము? ఇండెక్స్ బేస్ మీద వెళ్తాం. ఆ ఇండెక్స్ బేస్ మీద వెళ్ళి
మనము వెరిఫై చేస్తాం. అప్పుడు నీకు కంటెంట్స్ అనేది రాదు. కంటెంట్స్ అనేది రాదు. ఏమో వస్తాము షుడ్ వస్తుంది. ఈక్యూ ఆఫ్ 0 షుడ్ హ్యావ్ టెక్స్ట్ లర్న్ జావా. ఇప్పుడు నాకు సింగిల్ ఉంది కాబట్టి నేను కంటెంట్స్ యూజ్ చేస్తాను. మల్టిపుల్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేస్తాను? అలా అర్థమైనా? సింగిల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఏం చేశాను, ఈ టేబుల్ రోలో నాకు లర్న్ జావా అనేది ఎక్కడ ఉందో ఆ రోని వెరిఫై చేయమని, ఆ వాల్యూ వెరిఫై చేయమని చెప్పాను ఫస్ట్ టెస్ట్ కేసులో. ఆ వాల్యూ వెరిఫై అయిపోయింది. ఒకటే ఉంది కాబట్టి వెరిఫై అయిపోయింది. ఇప్పుడు అదే మల్టిపుల్ ఉంటే ఏం చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం? ఈక్యూ ఆఫ్ 0 డాట్ షుడ్ హ్యావ్ డాట్ టెక్స్ట్ లర్న్ జావా పెట్టుకుంటాం. ఓకేనా? అది ఒక ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ కంటెంట్స్ ప్లేస్లో ఏమొస్తుంది? కంటెంట్స్ ప్లేస్లో ఈక్యూ ఆఫ్ 0 వస్తుంది. ఏమొస్తుంది? ఈక్యూ ఆఫ్ 0 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు కంటెంట్స్కి ఈక్యూ డిఫరెన్స్ ఎంతో అర్థమైందా? సింగిల్ కనుక ఎలిమెంట్ కనుక ఉంటే కంటెంట్స్కి వెళ్తాం, మల్టిపుల్ ఉంటే ఈక్యూకి వెళ్తాం. ఆర్ అండర్స్టూడ్? యా. అందుకని తర్వాత ఏం చేశాను, షుడ్ మెథడ్ యూజ్ చేసి వెరిఫై చేశాను. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద సెకండ్ టెస్ట్ కేస్? సెకండ్ టెస్ట్ కేసులో ఏమైంది? ఇప్పుడు రో అయిపోయింది. అది ఆ టెస్ట్ కేసు అయిపోయింది. ఓకే. సెకండ్ టెస్ట్ కేసులో నేను ఏం చేశాను? సెకండ్ టెస్ట్ కేసులో ఫస్ట్ పేరెంట్లో ఏం చేశాను? ఫస్ట్ ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద రో. ఏ రో? థర్డ్ రో. చేతి ఇచ్చేసాను కదా ఇక్కడ. ఐ హ్యావ్ టు సెలెక్ట్ ద థర్డ్ రో. థర్డ్ రోలో నేను ఏం చేశాను? ప్రతి ఎలిమెంట్ని క్యాప్చర్ చేసి పెట్టుకున్నా. ఓకే. ఆ టెక్స్ట్లో లర్న్ జావా కనుక ఉంటే చూడు, సెకండ్ టెస్ట్ కేసులో ఎన్ని సెలెక్ట్ అయినాయి? 2 సెలెక్ట్ అయినాయి. నాకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఒకటే. ఏంటి? ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. ఓకే. దాంట్లో ఏం చేశాను? ఇక్కడ వాల్యూస్ అయితే ఈ రోలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ని ఎక్కడ పెట్టుకున్నా? ఒక వేరియబుల్లో పెట్టుకున్నా. ఆ వేరియబుల్లో ఐ హ్యావ్ టు వెరిఫై లర్న్ జావా అనేది ఉందా లేదా వెరిఫై చేయాలి. నా ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4 వాల్యూస్ ఉన్నాయి. 4 వాల్యూస్లో లర్న్ జావా ఉందా లేదా వెరిఫై చేయాలంటే ఏ కండిషన్ వాడాలి? ఇఫ్ కండిషన్ వాడాలి. ఇఫ్ కండిషన్ వాడి లర్న్ జావా ఉంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు వెరిఫై ద కాలం, ప్రైస్ కాలం. ఓకే. అప్పుడు ఏం చేస్తాను? దానికి డైరెక్ట్గా ప్రైస్ తెచ్చుకున్నా. ప్రైస్ అనే టేబుల్ డైరెక్ట్ కోడ్ రాసుకున్నా, గెట్ చేసుకున్నా ఎలిమెంట్. ఎలా గెట్ చేసుకున్నా? టేబుల్, ఓకే, రో, నెక్స్ట్ టేబుల్ డేటా. అంటే ఆ రోలో టీడీలో చైల్డ్ 4 కావాలన్నా. చైల్డ్ 4 అంటే ఏంటి? కాలం. టీడీ అంటే ఏంటి? టీడీ రిప్రజెంట్స్ ద కాలం. టీఆర్ రిప్రజెంట్స్ ద రో. అంటే టీఆర్ అనేది ఏంటంటే రో, టీడీ అనేది ఏంటంటే కాలం. అంటే ఈ రోలో ఈ కాలంలో నాకు ఎన్నో కాలం కావాలి? 4th కాలం. అంటే 4th కాలం కావాలి. ఆ 4th కాలంలో నాకు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? చాలా వాల్యూస్ ఉన్నాయి. చూడు, దీని మీద మౌస్ పెట్టినప్పుడు ఏమొచ్చింది? రో వచ్చింది. టీడీ అంటే ఏంటి? కాలం. టీఆర్ అంటే రో, టీడీ అంటే కాలం. ఓకే. టీఆర్, టీడీ. సో ఇక్కడ ఎన్నో రో ఇది? థర్డ్ రో 4th కాలం. ఫోర్త్ కాలంలో ఎన్ని ఉన్నాయి వాల్యూస్? మల్టిపుల్ ఉన్నాయి. కానీ నాకు ఏ వాల్యూ కావాలి? స్పెసిఫిక్గా ఓన్లీ ఒక వాల్యూగా కావాలి. అప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేశాను? ఇంటెక్స్ బేస్ మీద వెళ్ళిపోయా. నాకు డైరెక్ట్గా ఏ వాల్యూ సెలెక్ట్ అయ్యింది? 500. అంటే థర్డ్ రో 4th కాలంలో నాకు ఆ వాల్యూ సెలెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ ఎందుకు వాడాలి ఇఫ్ కండిషన్? అవసరం లేదు కదా. నేను ఇక్కడ ఎందుకు ఇఫ్ కండిషన్ వాడాను అంటే నాకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 ఎలిమెంట్స్లో నాకు లర్న్ జావా వెరిఫై చేయాలి కాబట్టి నేను ఇఫ్ కండిషన్ వాడాను. నాకు ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ సెలెక్ట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇఫ్ కండిషన్ వాడాల్సిన అవసరం లేదు. ఏం చేశాను? ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ కంపేర్ చేశాను. ఎలా కంపేర్ చేశాను? రైటింగ్ ద ఎక్స్పెక్ట్స్ కమాండ్ మెథడ్. ఎక్స్పెక్ట్ మెథడ్ యూజ్ చేసి దాన్ని వెరిఫై చేశాను.
ఓకేనా, క్లియరా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హౌ టు హ్యాండిల్ ద వెబ్ టేబుల్స్ ఇన్ ద అప్లికేషన్.